మనం ఎప్పుడు కూడా ట్రంప్ గాడిని పిచ్చి పువ్వు అనుకుంటాం. కానీ వాడు చాలా తెలివైనవాడండి. ఎంతటి తెలివైన వాడంటే మనల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి, మనల్ని ఎదగనీయకుండా పక్కన పాకిస్తాన్ని తనకి పొగుడుతూ వాడికి కావాల్సినవన్నీ ఇస్తూ, అంత పాల్గా సమయంలో అంత ఘోరం చేసినా సరే ఐఎంఎఫ్ ద్వారా బిలియన్ల కొద్ది డబ్బులు ఇచ్చి వాడిని తృప్తిపరిచి, అదేవిధంగా ఇప్పుడు బ్రిటన్ని కవ్విస్తూ, నువ్వు ఆ మారిషస్కి వాళ్ళకి ఎందుకు ఆ డిగో గాషియా ఇచ్చేసావు, నువ్వు స్టూపిడ్ ఫెలోవి అన్నా సరే ఆడు సిగ్గు లేకుండా ఆ బ్రిటన్ ప్రైమ్ మినిస్టరు నోరు మూసి కూర్చున్నాడు. వాడిని అన్నాడు, అది అక్కడ తీసుకొని అది నువ్వు ఇచ్చేసావు, కానీ నేను వెనుజులాని ఎలా స్వాధీనపరుచుకున్నానో అలాగే నేను దీన్ని కూడా స్వాధీనపరచుకోబోతున్నాను, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ కాకు అంటున్నాడు. డిగో గార్షియా ప్రత్యేకత ఏంటంటే, అక్కడ కనుక అమెరికా తన స్థావరాలను పెడితే అక్కడ అణుబాంబులను పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు భారతదేశం ఎదగకుండా చేయటానికి, రెండోది చైనాకి చెక్ పెట్టడానికి, ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మహాప్రభువు మేము ప్రతి సంవత్సరం కప్పం కడతాము, మా యొక్క రక్షణ బాధ్యత మీదే. ఇప్పుడు గల్ఫ్ దేశాలు చేసాయి కదా, ఇంతవరకు ఆడేం చేయడు, చేయకపోతే వెళ్ళి కట్టేస్తారు, వెళ్ళి కట్టేస్తూ ఉంటారు. మరి ఆ డిగో గాషియా గురించి చాలా చక్కని అవగాహన ఉంది వీడికి. దాని కనుక స్వాధీనపరుచుకున్నామంటే భారతదేశం పీక మెల్లిగా నొక్కుతూ ఉండొచ్చు. ఎప్పుడు అవకాశం ఉంటే చూసారా, మనకి ఇదివరకు ఈ చేతపొడిలో చేస్తూ ఉండేవాళ్ళు, అంటే నాకు తెలియదు కరెక్ట్గా. ఆ చేతపొడి చేసినప్పుడు మనిషి బొమ్మ ఒకటి చేసి ఆ బొమ్మ కాలు లాగితే అక్కడ మనిషి కాలు పడిపోతూ ఉంటుందంట. అలాగా ఈ ట్రంప్ కూడా భారతదేశానికి ఎప్పుడూ ఏదో రకంగా చిక్కులు పెడుతూ ఉంటాడు. ఈజ్ ఎ బ్లాక్ మ్యాజిషియన్. సాధారణంగా అలాంటి వాళ్ళు చేసే వాళ్ళని బ్లాక్ మ్యాజిషియన్ అంటారు, ఆ పని బ్లాక్ మ్యాజిక్ అంటారు. మరి ట్రంప్ గారు అలాంటి వాడన్నమాట. భారతదేశానికి వాడికి ఏమీ లేకుండా ఒట్టి పుణ్యానికి భారతదేశం ఎదగకూడదు, సూపర్ పవర్గా 2050కి వచ్చేటప్పటికి భారతదేశం సూపర్ పవర్ అవుతుంది, కాబట్టి ఇప్పుడే పురిటిలోనే సంధి కొట్టాలి. వాడు ఉండే 2 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలం కోసం చెప్పి ఎంత ప్రణాళికలో చూడండి. వాడు మానంగా వాడు అల్లుడు, వాడి కొడుకు, వాడి కూతురు అంతా సంపాదించుకుంటూ అడ్డంగా సంపాదించిపోతున్నా సరే ఈ భారతదేశం ఎదగకూడదు, భారతీయులు తినకూడదు, భారతీయులు అమెరికాలో పుట్టకూడదు. ఓట్లండి, ఇవన్నీ కూడా మంచిదే. కానీ ఇప్పుడు మన దేశం ఏం చేయాలంటే, చైనా, రష్యా, భారతదేశం ఒకటే. దీన్ని ఏమంటారంటే దాన్ని సిప్ ఏదంటారండి. చైనా రిప్ RI, రష్యా, చైనా, ఇండియా, రష్యా, ఇండియా, చైనా, రిక్ అనే కూటమిగా ఏర్పడి ఈ అమెరికాకి చెక్ పెట్టాలి. డిగో గార్షియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి చెందటానికి వీలు లేదు. దానికోసం ఇప్పుడు ఇరాన్ ఎలా పోరాడుతున్నదో ఈ 3 దేశాలు కలిసి దానికోసం గట్టిగా పోరాడాలండి. లేకుంటే ఇక్కడ సుస్థిరత ఉండదు, అమెరికా ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అమెరికాని తన డొల్లతనాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా రకరకాల ఎత్తుగడలు చేస్తుంది. ప్రత్యేకంగా ఆ $1 పడగొట్టడం, 2 డిగో గార్షియాని తనకి ఇవ్వకుండా ఉండటం చేస్తే అమెరికాకి కొంత కత్తిరింపు జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా వీళ్ళు ఎలాగ కుతంత్రాలు చేస్తున్నారో అలాగే అక్కడ కొంత విభజనకు అవకాశం ఉంది అమెరికాలో కూడా. దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయాలి ఈ దేశాలు. ఎందుకంటే అంత పెద్ద దేశం ఉండేప్పటికీ చాలా పవర్ఫుల్గా అయిపోతుంది. మనం చూసారు, మనకి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉంటే 54 MP సీట్లు ఉండేవి అప్పట్లో, మనకి కొద్దిగా వాయిస్ ఉండేది. ఇప్పుడు మనకి పెద్ద వాయిస్ లేదు. అఫ్కోర్స్ పాపం మోడీ గారికి మరీ తక్కువ సీట్లు రావడం మూలంగా ఇప్పుడు ఏదో కొద్దిగా ఉంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన కనుక మంచి సీట్లు వస్తే చంద్రబాబును ఒక్క కొట్టు కొడితే చాలు, వచ్చి తిరుపతి లడ్డూలో బుట్టలో పడతాడు. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి ఆ అవకాశం ఇవ్వకూడదండి. అమెరికా తన ఆధిపత్య ధోరణి చూపించడానికి
ప్రత్యేకంగా చైనా భారతదేశాలకి చాలా కంటకం. దానికి ఈ రెండు దేశాలు ఎదగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రష్యా భారతదేశానికి చైనాకి మంచి రిలేషన్షిప్గా ఏర్పాటు చేయాలి. దానితో పాటు చైనాలో ఉండే కుటిల బుద్ధి ఉంది చూసారా, పక్కవాడి దేశాన్ని ఆక్రమించేద్దాం అనే ఈ చెత్త బుద్ధిని వాడి నుంచి కట్ చేయాలి. రష్యానే ఏదైనా చేయాలి. దానికైనా మందు కనిపెట్టి వాడికి పక్కవాడి వస్తువులు లాక్కునే అలవాటు చూస్తారా దేశాన్ని, ఆ మందు ఏదైనా వాడికి వేయాలి. అది మన పుతిన్ మాత్రం చేయగలుగుతాడు. అలా చేసి ఈ ముగ్గురు కాంబినేషన్లో అమెరికాని చెక్ పెడితే అమెరికా ఎప్పుడైతే వీళ్ళంతా కూడా ఎరతోలు వాళ్ళు కదా, కలిసిపోతారు. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా సరే. ఏదైనా సమయం వస్తే అమెరికాతో పాటు ఇంగ్లాండ్ వచ్చేస్తాం. మన ఇవ్వాలా నేను డిగో గార్షియా నేను ఇవ్వను, నీకు అవకాశం ఇవ్వనంటే మరి ఇచ్చేయలేదంటే ఆ విమానాలు స్టే చేయడానికి. దరిద్రం పెడతారండి బాబు వీళ్ళు. అలాగే ఇవి కూడా నాటో కంట్రీస్ కూడా వాళ్ళకి ఎంత సిగ్గులేనితనం అంటే అమెరికా హెల్ప్ చేయకపోయినా సరే అమెరికా చూలు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. మనకి చిన్నప్పుడు పాట ఉంటుంది ఇల్లరికం సినిమాల్లో, నేను పైసా నీకు ఇవ్వను పోరా అంటే మామగారు చూరు పట్టుకుని వేలాడుతాడంటాడు వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా అమెరికా వాళ్ళ చూరు పట్టుకుని వేలాడతాయి నాటో దేశాలు కానీ, ఇండియా మన ఇంగ్లాండ్ కానీ, పక్కన కెనడా కూడా. అలాంటి దౌర్భాగ్య దేశాలు ఉన్నంతసేపు ట్రంప్ లాంటి వాళ్ళు కానీ, అమెరికా లాంటి వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు తగ్గే ధోరణి ఉండదు. మరి అలాంటి వాటిని బద్దలు కొట్టాలంటే ముగ్గురు కలిసి ఒక పక్కా పథకం వేయాలి. ఆ పథక ప్రకారం ఈ యొక్క అమెరికా ఆధిపత్య ధోరణిని నాశనం చేయాలి. అప్పుడే ప్రపంచం మొత్తం సుస్థిరంగా ఉండి ఎవరి ఇల్లు ఎవరి కాపురం వారు చేసుకుంటూ హాయిగా ఉంటారు. జై హింద్.